గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతూ ఉంది టీడీపీ. రేపటితో ప్రచారానికి తెరపడనుండటంతో పార్టీ నేతలు రోడ్ షోలతో ప్రజలను ఓట్లు అడుగుతూ ఉన్నారు. గ్రేటర్లో ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై విమర్శలను గుప్పించారు. ఎన్ని సీట్లు వస్తాయో టీఆర్ఎస్ నేతలే చెప్పలేకపోతున్నారని విమర్శించారు. మొట్టమొదట కేసీఆర్ మాట్లాడిండు, మాకు 100 సీట్లు వస్తాయి, 100 రాకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఒకవేళ మాకు 100 వస్తే మీరు ఎవరైనా రాజీనామా చేస్తారని మాకు సవాలు కూడా విసిరిండు. నేను చెప్పిన టీఆర్ఎస్ కు 100 వస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా, రాకపోతే నువ్వు చేస్తావు అంటే సవాలు విసిరిండు కేసీఆర్. సవాలుకు మనం ప్రతి సవాళ్ళని తొడగొడితే ఆయన తోక ముడిచిపోయి ఇంట్లో వండుకున్నాడు. నేను గట్లెందుకన్నా మా పార్టీ మేయర్ గెలుస్తుందని చెప్పి మాట మార్చిండు. ఇక వాళ్ళకు పేపర్ ఉంది, అది నమస్తే తెలంగాణనో గుమస్తా తెలంగాణనో నాకు అర్థం కాదు. కానీ మీరు ఏదన్నా బజ్జీల బండి కాడికి పోండి, బజ్జీల బండి కాడ చూస్తే నమస్తే తెలంగాణనే ఉంటుంది. ఎందుకంటే రూపాయి పెట్టి కొనుక్కుంటే 5 రూపాయల లాభం అవుతుంది బజ్జీలకు పొట్లాలు కట్టడానికి. అవి చదవడానికి కాదు, బజ్జీల బండోడు పొట్లాలు కట్టుకోనికి వనుకొస్తుంది ఆ పేపర్. ఆ పేపర్లోనేమో మాకు 80 వస్తున్నాయి టీఆర్ఎస్ కానీ ఆ పేపర్లో రాసిండు. అది అట్లా పోయింది. మొన్న కేసీఆర్ మాట్లాడాడు, మాకు 60 దాకా వచ్చేటట్టే ఉన్నాయి, మేము ఎక్సోఫీషియల్ని ఆ జిల్లాలో ఈ జిల్లాలో ఉన్న వాళ్ళని తెచ్చుకొని అదేవిధంగా ఎంఐఎం కలుపుకొని చేస్తున్నామని కేసీఆర్ చెప్పాడు. ఏంద్రా వీళ్ళు ఒకడు 100 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఇంకోటి 60 అంటాడని చూస్తే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చింది 30 సీట్లే. 30 కాడ ఉన్నది, 30 కాడ ముడిపడేటట్టు కూడా లేవు. మళ్ళీ ఈ 3 రోజులలో ఏమవుతుందో అని చెప్పి 10 శాంట్లో తిరుగుతున్నారు. ఇక ఆయన హరీష్ రావు ఏమో ఆ పక్కన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు తాగనికి నీళ్లు వస్తాయంటే అడ్డం పట్టుకున్నాడని. ఆయన నేను ఒకటే అడుగుతున్నా, అంత ఎత్తు పెరిగితే అక్కర లేదు, అక్కరకొచ్చే మాటలు మాట్లాడు, లంబుగాడికి దిమాకు మోకాళ్ళు